ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే మిథున రాశి. సో ఈ మిథున రాశి వారికి కూడా ఈ వారం అంటే 21 నుంచి 27 వరకు వీరికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఈ వారం వారి యొక్క జాతకంలో చిన్న చిన్న దోషాలు ఉన్నా కానీ అవి తొలగిపోవాలంటే ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే వాటి గురించి కూడా మాకు తెలియచేయండి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలముగానే ఉన్నది. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా మీకై మీరు కొంచెం శ్రమగా చేసి మంచి పేరు సాధించుకోవాలి అనేటువంటి ప్రయత్నంతో చేసుకోవడం జరుగుతుంది. మీ శ్రమకు తగినటువంటి ఫలితము తప్పకుండా మీకు జరుగుతుంది గాక. బంధువులతో మాట పట్టింపులు లాంటివి ఉండవచ్చునేమో, కాస్త పుణ్యక్షేత్రాలను సందర్శించటం లాంటివి జరుగుతాయి. ఇంట బయట బాధ్యతలు మరింత పెరగటం జరుగుతుంది. ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు కొన్ని జరగబోతున్నాయి గాక. ఆరోగ్య సమస్యలు అనేటువంటివి కాస్త చిన్న చిన్నగా ఉన్నట్టుండి ఏదో బాగలేకపోవడం కానీ ఇది కానీ జరగవచ్చును. ఒక మాత్ర వేసుకుంటే మళ్ళీ బాగైంది అని వెంటనే అనుకోవడం లాంటివి జరుగుతాయి. మామూలుగా గృహ నిర్మాణాలు చేసుకుంటూ ఉండేటువంటి వాళ్లకు ఈ వారము కాస్త చిన్న చికాకుల వలన కాస్త నిర్మాణము అనేటువంటిది వాయిదా వేయాల్సినటువంటి 1-2 రోజులు ఏదో వాయిదా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు పని భారం అనేటువంటిది ఉండబోతున్నది. అంటే కొంచెం పని ఒత్తిడి అనేటువంటిది ఎక్కువ అవుతున్నది. చిన్న తరహా పరిశ్రమలకు బాగా ప్రాధాన్యత పెరగబోతూ ఉన్నది. వాళ్ళకు కూడా ఒత్తిళ్ళు ఉంటాయి. శుభవార్తలు అనేటువంటివి అందుతాయి మీకు. దాంతో మనస్సు చాలా సంతోషకరముగా ఆనందకరముగా ఉండబోతున్నారు మీరు. ప్రముఖుల పరిచయాల వలన లాభసాటి అనేటువంటిది కూడా ఉన్నది ఈ వారం మిథున రాశి వారికి. ఇంకా మీ జాతక దోషాలను పోగొట్టుకొని మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించాలి అంటే ఈ వారం మీరు సూర్యదేవతానుగ్రహం అనేటువంటిది చాలా అవసరము. సూర్యుణ్ణి ఆరాధించండి, మీకు మేలు జరుగుతుంది. జయోస్తు.